సాయి అను రాను బీచ్ కి అయ్యే అసి బీచ్ కి రారా. ఏం పేరు బ్రో ఇది? చెప్పు బ్రో. ఇంకా వీడు తెలిసిందే మీకు. పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని ఇంకైతే వెళ్ళిపోదాము. మా ఫ్రెండ్ గాని బండి వేసుకొచ్చేసాను. బాగా చేసినాడు గైస్ మా వాడు. అది గైస్ మనమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు పక్క దగ్గర పోతున్నాం. మన సాయి గారు అయితే డ్రాప్ చేసి వచ్చినాడు. బాయ్ బాయ్ బాయ్. మన సీట్ నెంబర్ అయితే U18 అనమాట. సో మన బెడ్ అయితే ఇదే. చూసేకి బాగుంది, నీట్గా క్లీన్గా స్పేషియస్గా. సో గైస్ మన బ్యాగ్ అయితే పెట్టేసినాం. బస్సు స్పేస్ అయితే బాగానే ఉంది, కంఫర్టబుల్గా ఉంది. సో ఫస్ట్ టైం చెన్నైకి అయితే బయలుదేరుతున్నాను. మిగతా డీటెయిల్స్ అన్నీ రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. ఓకే, గుడ్ నైట్. సో గైస్ మనం ఫైనలీ చెన్నైకి అయితే వచ్చేసినాం. మా ఫ్రెండ్ గారు కాలేజ్ ఉందంటే ర్యాపిడో అయితే బుక్ చేశాను. ర్యాపిడోలో 1 రూమ్కి అయితే వెళ్ళిపోదాం. మనం ఫైనల్లీ వాని అపార్ట్మెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం, కమ్యూనిటీ దగ్గరికి. వాడైతే కాలేజీ పోయినాడు. మనము పోయి కొంచెం రెడీ అయ్యి రేపు ఇంటర్వ్యూకి చదువుకోవాలా. అవును, నేను చెన్నైకి ఎందుకు వచ్చాను చెప్పలేదు కదా, రూమ్ పోయినాక మాట్లాడుకుందాం. సో నేను చెన్నై రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి రేపైతే ఎయిర్ ఇండియా శాట్స్ ఇంటర్వ్యూ అయితే ఉంది, వాకిన్ ఇంటర్వ్యూ. దాన్ని ఇక్కడ పోస్టర్ వేస్తాను చూడండి. సో దానికి మనమైతే అటెండ్ అవుతున్నాం. జాయిన్ అవుతామా సెలెక్ట్ అవుతామా అనేది పక్కన పెడితే జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఏవియేషన్ ఇంటర్వ్యూస్ ఎట్లుంటాయి. సో దాంతోపాటు నేను తమిళనాడు మొత్తం తిరిగినా కానీ ఎప్పుడు చెన్నైకి అయితే రాలేదు. సో అట్లే చెన్నైని ఎక్స్ప్లోర్ చేద్దాము. అవన్నీ రికార్డ్ చేసి మీకు చూపిస్తాను, నేను కూడా చూస్తాను. సో గైస్ మన ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇప్పుడే జస్ట్ లంచ్ చేసేసి ఇట్లా కూర్చున్నాను మా ఫ్రెండ్ గారి రూమ్లో. యాక్చువల్లీ వెనకాల పోస్టర్లు ఉన్నాయి, అవి చూపిస్తాను మీకు, చాలా బాగున్నాయి. ఏ రా ఎట్లుంది? బాగుందా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. Wanna throw away your vanity, wanna wear it to sleep tonight, wanna wipe our slate clean, wanna pick this thing up right where we left off, wanna block your number. సో అలా సాయంత్రము స్నాక్స్ తినేసి మిల్క్ షేక్ తాగేసి మా ఫ్రెండ్ పీవీఆర్లో స్పైడర్ మ్యాన్ సినిమా టికెట్లు బుక్ చేసినాం, పోదాం పదరా అంటే ఇంకా సరేలే ఇంటర్వ్యూ కూడా చాలా చదివేసినామని బయలుదేరినాము. అండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి థియేటర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటాను. ఒక 1/2 అవర్ జర్నీ, ఎక్కడికి పోవాలన్నా 1/2 అవర్ జర్నీ అనమాట మా వాని ఇంటి దగ్గర నుంచి. Wanna clear a bottle of Cabernet, wanna stay home not even drunk, wanna get out of my own head, wanna lay down, overthink, I wanna cry every tear I got, put on a dress, be a stranger's dream, lock up this heart of mine, wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too, I wanna hold you close. లేదురా చూడలే, పోదాం అనుకుంటే కానీ జననాయక్ అంటారా. ఎక్కడ టైటిల్ కార్డ్ మిస్ అయిపోతుందని మావాడు నేను పరిగెత్తుకుంటూ పోయినాము, కానీ జస్ట్ టైటిల్ కార్డ్ అయిపోయింది ఆ టైంకి. సో మొత్తానికి సినిమా అయితే చూసుకొని ఇంటికైతే వెళ్ళిపోయినాము. సినిమా అయితే బాగుంది. గైస్ మనమైతే ఇంటర్వ్యూ జరిగే లొకేషన్కి వచ్చేసినాము, మొత్తం రెడీ అయిపోయినాము. ఇప్పుడే జస్ట్ బండి పార్క్ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము.
చాలా అర్లీగానే వచ్చాం. టైం అయితే ఆల్మోస్ట్ 9 అవుతుంది. పోయి లోపల వెయిట్ చేద్దాము. ఇప్పటికే చాలా మంది ఉన్నారు. జిరాక్స్ తెచ్చుకున్నాం. మనం లోపల పోయి చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, స్టే ట్యూన్. Wanna clear a bottle of Cabernet. Wanna stay home. అసలు ఇంటర్వ్యూ కోసం ఆ కటింగ్ ఏందో ఆ గడ్డం ఏందో నాకు అర్థం కాలే. ఎనీవేస్ స్లోగా హాల్ అయితే మొత్తం నిండిపోయింది అనమాట. కొద్దిసేపట్లోనే మొత్తం హాల్ నిండిపోయింది, చూస్తున్నారు కదా. Dream like up this heart of mine. Wanna wear it on my sleeve. సో 10:45కి అట్లా అక్కడ కనపడుతున్నారు కదా, వాళ్ళు హెచ్ఆర్ టీం వాళ్ళైతే వచ్చి ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు. ఇంటర్వ్యూలో ఏం అడిగినారు, అసలు ఏంది ప్రాసెస్ అనేది నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ క్లియర్గా మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు ఎలాంటి వీడియోస్ తీయకూడదని. అందుకని నేను ఆపేశాను. సో మన 2 రౌండ్స్ ఇంటర్వ్యూ అయితే పూర్తి చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయినాను. ఇంటర్వ్యూకి అయితే ఆల్మోస్ట్ ఒక 300 to 400 మెంబర్స్ వచ్చారనుకుంటాను. బయట కూడా, ఎందుకంటే హాల్లో ఉన్నారు. ఓ మొత్తానికి ఇంటర్వ్యూ అయితే అయిపోగొట్టేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు సాయంత్రం అయితే టైం ఒక 6 గంటలు అయింది. మీరు చూస్తున్నారా 12th floorలో ఉన్నాం అన్నమాట. బ్యూటిఫుల్ రోడ్. సో ఇంకైతే చెన్నైకి వచ్చి బీచ్ చూడకపోతే ఇంకా ఫార్మాలిటీకి బాగుంటుందని నేను మా ఫ్రెండ్ గాడు దగ్గరలో ఉండే బీచ్కి అయితే పోతున్నాము. అదో వెనకలు వస్తాడా హెల్మెట్లు పట్టుకొని మావాడే. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine. Wanna wear it on. ఏం డాక్టర్ బాయ్, బాగుందా చెన్నై? బీచ్ బాగుంది బ్రో. చెన్నై ఎట్లుంది అని అడుగుతాను. గాయ్స్ లే 2 ఫోటోలు అన్నది లే. సాయి లే, బాను రాను రాలే బీచ్ కి. ఏ అసి బీచ్ కి రారా. సో అలా బీచ్లో ఒక 4 ఫోటోలు తీసుకొని పోర్ట్రేట్ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ కోసం రిటర్న్ అయితే బయలుదేరిపోయినాము. మావాడు గుంటూరు కారం రెస్టారెంట్ ఫేమస్ రా, పోయొద్దాం బిర్యానీ బాగుంటుందా? అంటే అక్కడికైతే వచ్చేసినాము. చూద్దాం ఏమాత్రం ఉంటుందో. Wanna clear a bottle of Cabernet. Wanna stay సో home, చికెన్ not లాలీపాపు, even ప్రాన్స్ పకోడీ, బిర్యానీ అన్ని తినేసి ఇంటికి వెళ్ళిపోయినాము. down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. ఏం పేరు బ్రో ఇది? చెప్పు బ్రో. వీడు వీడు మా ఫ్రెండ్ గైస్, 4 ఏళ్ళ నుంచి నాతో సావాసం చేస్తున్నాడు. ఇంకా వీడు తెలిసిందే మీకు, మా కూలోడు వీడు. అనంతపూర్ నుంచి ఇప్పటి వరకు. Wanna throw away your enmity. Wanna wear it to sleep tonight. Wanna wipe our slate clean. సో మన స్నాక్స్ అయిపోయిన తర్వాత మెయిన్ కోర్స్ కోసము బర్గర్ అయితే తిందాం అనుకున్నాము. అది ఆల్మోస్ట్ ఒక 1 hour జర్నీ అంట, 30 kilometers సిటీ లోపలికి. అయినా కూడా సర్లే పోదాంలే ఏం పని ఉందనుకొని స్టార్ట్ అయిపోయినాము. నేను వాళ్ళ ఫ్రెండ్ ఒక బండి మీద, మా డాక్టర్ బాయ్ ఒక బండి మీద అయితే బయలుదేరినాము. జర్నీ టైం ఆల్మోస్ట్ 1 hour 20 minutes ఎంతో ఉంది. చాలా ట్రాఫిక్ ఉంటుంది అన్నాడు, అయినా పోయినాము. గైస్ 7:30కి బయలుదేరి మావాడు 1.5 గంటన్నర మొత్తం సిటీలో డ్రైవ్ చేయించి ఇదిగో ఈ క్రేవ్ అనే బర్గర్ కి పిలుచుకొచ్చినాడు. బర్గర్ తినే కూడా చేతులు లేవు, వీని క్లచ్ అంత హార్డ్ ఉంది. ఏం బ్రో ఎట్లుంది ఎక్స్పీరియన్స్? Wanna pick this thing up right where we left off. Wanna block your number, take one last time, make it another. Wish I was one or the other. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go, find someone new. ఇప్పుడే బర్గర్ అయితే తినేసి వర్షం ఆగిపోయింది. ఇంకా మా వాళ్ళతో బయలుదేరుతున్నాం. జాగ్రత్తగా రాపా, రోడ్లు ఖాళీ ఉన్నాయి. 80 కొట్టాకు, నిదానంగా రా. సర్లే రెడ్డి. ఓకే గైస్, ఇంటి వెనక కలుద్దాం. ఇప్పుడు వీడియో తీయలేము, చూస్తున్నారా అంత వర్షం ఇప్పుడే ఆగింది. మన అదృష్టం. వెళ్ళిపోదాం. It's black, it's white, if it's wrong, it's right. Soon as I pick one. టైం ఎంతేంద్రా? 11.
ఫుల్ అలసిపోయినావా? నాకు అలవాటే బ్రో. ఇప్పుడు 10వ సారి తిరగడం మా బర్గర్ కాడికి. వచ్చిన ప్రతి ఒక్కడు ఎత్తుకుపోతాను నన్ను అడిగి. రా పోదాం 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 అని. నైస్ రా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు సండే స్పెషల్ ఏమంటే మా వాడు చికెన్ చపాతీనా చెప్పండి. చికెన్ చపాతీ వండుతాడంట. సో మనం చికెన్ తెచ్చుకునే పోతున్నాం. జస్ట్ మిస్ రా. నేను వెయిట్ చేస్తా. చికెన్ తెచ్చుకునేకైతే బయలుదేరుతున్నాము. ఇంటి పక్కనే అంట. సో చికెన్ కొట్టించుకొచ్చి వండుకొని ఏమాత్రం అదే వండుకొని అంటే వీడు వండుతాడంటే నేను చూస్తాను, నేర్చుకుంటాను. నేను కూడా కుకింగ్ రాదు నాకు. కూరగాయలు వస్తాంలే. సో వండుకొని చపాతీ చేసుకొని తినేసి మీకు ఒకవేళ కుదిరితే ఆ కుకింగ్ కూడా దబా పెడతాను. టైం ల్యాబ్స్ చూడండి. ఓకే ఓకే. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine. Wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new. And now this shit wasn't good. My mind's made up in two. ఈ పాట కూడా లేదారా? విన్నట్టు అనిపిస్తాను. జిమ్మిగా మళ్ళీ లేడా? 5 సెకండ్లకి ఏం కాలేబా. సో గైస్ మొత్తానికి మన చికెన్ కర్రీ రెడీ. దాంతోపాటు బాయిల్డ్ ఎగ్స్, ఆనియన్ అండ్ చపాతీ. మావాడు కష్టపడి చేసినాడు, అంటే మనం కూడా కొంచెం హెల్ప్ చేసినాం అనుకోండి. సో మా వాడిలో చెప్దాము రివ్యూ. సో గైస్ మన ప్లేట్ అయితే రెడీ. సో గైస్ ఒకసారి టేస్ట్ అయితే చేద్దాము. బాగా చేసినాడు గైస్ మావాడు, బాగుంది. థ్యాంక్స్ బ్రో. సో ఇంకా చికెన్ తినేసి పండుకొని రెస్ట్ తీసుకొని సాయంత్రం బస్ అయితే బుక్ చేసేసినాము. ఇంకా పోయే టైం వచ్చేసింది అనంతపూర్కి రిటర్న్. అందుకని రిటర్న్ బయలుదేరుతున్నాము. మా వాడు డ్రాప్ చేసేకి వస్తున్నాడు. కొంతసేపు అట్లా రాయల్ ఎన్ఫీల్డ్ రైడ్ ఎంజాయ్ చేయండి. నీకు ఫోన్ ఏం రాలేదా? రోజు ఏం చేయలేదా రామ్మని? బస్సు కాడికి రమ్మని ఎవడు ఫోన్ చేయలేదు. సెకండ్ అంటే ఈరోజే కదా, ఈరోజు కదా బుక్ అయ్యింది కూడా. యూజువల్లీ కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది కదా బస్ వాళ్ళ నుంచి, అది రాలేదు. సో మా వానికి లైట్గా డౌట్ వచ్చింది, ఈ రోజుకే బుక్ చేసినామా, మన తెలివికి రేపు ఐటకమైనా బుక్ చేసినామా అని. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine. Wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new. And now this shit wasn't good. My mind's made up in two. What's killing me the most is knowing two things can be true. Wanna throw away your vanity. Wanna wear it to sleep tonight. Wanna wipe our slate clean. Wanna pick this thing up right where we left off. Wanna block your number, take one last time, make it enough. Wish I was one or the other. సో వచ్చేటప్పుడు ఏ సీట్ అయితే బుక్ చేసినానో బస్సులో సేమ్ బస్సు సేమ్ సీట్ అనమాట. సెంటిమెంట్ ఏం కాదు, ఊరికే ఖాళీగా ఉందని అంతే.
సో బాయ్ బాయ్ చెన్నై, బాయ్ బాయ్ సుప్రీత్, ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. మధ్యలో మనకి యూరిన్ వచ్చిందని బస్ ఆయన అడిగితే ఊరు బయట మన కోసమే ఆపినాడు. అట్లా పోయి సైడ్కి పని కానిచ్చేసి రిటర్న్ వచ్చేస్తున్నాను. థ్యాంక్స్ అన్న. సో పొద్దున్న కల్లా మనం అనంతపూర్కి అయితే చేరిపోయినాము. ఇంకా అదంతా వ్లాగ్ లెంత్ అయిపోతుందని తీయలేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్, జై హింద్.